సేమ్ 5 kg లిక్విడ్ ఒక దగ్గర 704 ఉంది. ఒక రోడ్ ఎట్లా అవుతున్నాడు చూసారా? హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. దిస్ వరప్రసాద్ వ్లాగ్స్. మార్నింగ్ 5 o'clock లేసాము. ఏం చేశాను రైట్ అంటే సిద్ధర్ చెప్తున్నాను. అంటే మా వాతావరణం చాలా పడ్డది, కూల్ వాతావరణం అయిపోయింది. సో ప్రెసెంట్ ఇక్కడైతే వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను. మార్నింగ్ 7 వరకు వచ్చేస్తాను అనమాట వ్లాగ్. సో రాత్రి కూడా అట్లా నిద్రపోయాను అనమాట. 8 days నిద్రపోయాను. నిన్న గ్రూప్ వచ్చి అయిపోయింది కదా, సో అక్కడికి వెళ్ళి రావడం లేట్ అవ్వడం జరిగింది. ఆయన చూసారు ఎర్లీ మార్నింగ్ విత్ కాఫీ సగం తాగేసాను. జున్నాని వినడానికి లేవలేదు. వేసుకొని అయిపోయిందా షూ ఫాస్ట్ టైం వచ్చేసి 25. ఆల్రెడీ అమ్మ వ్లాగ్ చూస్తుంది ఇక్కడ టీవీలో. వ్లాగ్ బయట చూసారు కదా, మళ్ళీ సేమ్ మొత్తం మేఘావృతం అయింది. వర్షం పడుతుందా అర్థమవుతుంది. యాక్చువల్గా పడ్డా వర్షం పర్లేదా? ఆషాఢ తీసుకుని నేను తీసుకున్నా ఫస్ట్. ఎవరు ఫాస్ట్ చలా ఏమన్నారు చెప్పు. ఏమన్నా చేరినట్టన్నదా? ఏమన్నా జాక్కున్నా చెప్పు. జాక్కున్నా కడిగినప్పుడు పడ్డాయి వచ్చి నీళ్ళు కింద కడిగినప్పుడు వాటర్ పడ్డాయి. వాళ్ళ బండి అటుపోయిందా? పైన ఆకాశంలో మేఘాలు నాటకలాడతాయి అనమాట. ఏం నాటకలాడితే ఇట్లా ఏమంటారు, వర్షం ఫుల్ పడతాం, బీభత్సంగా వర్షం పడతాం అన్నట్టు యాక్షన్ వేస్తానే కానీ వర్షమే పడతలేదు. చూసారా పైన మొత్తం మబ్బులు వచ్చి ఇప్పుడే మొత్తం వర్షం కొడుతుందా ఫుల్ కొడుతుందా అన్నట్టు వేస్తున్నాయి. బట్ తీరా వస్తే వర్షమే ఉండట్లేదు. ఇంటికి వెళ్ళినప్పుడు పిల్లలు ఇక్కడ ఫుల్ ఆడతారు, ఇప్పుడు ఎవరు ఆడట్లేదు. గోయింగ్ 8:41కి మొత్తం ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది కంప్లీట్ గా. చూసారు కదా, అంటే కరెక్ట్ టైం కి అందరూ ఒకటేసారి వస్తారు. ఫుల్ హెవీ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇటు పోరాదు అటు పోరాదు. మార్నింగ్ ఇక్కడ మనం చూసారు కదా, గుండు హనుమాన్ టెంపుల్ దగ్గరకు వచ్చాము. వాయులాలపల్లిలో జై బజరంగ్ బలి, జై బోలో హనుమాన్ కి జై. ఇది మన హనుమాన్ టెంపుల్. ఇది మన కరెక్ట్ వాయులాలపల్లి గుండు హనుమాన్ టెంపుల్ అంటారు. ఇది రాయి చెట్టు, గుడి గంటలు మోగుతున్నాయి. అనేది కలడానికి వచ్చిన అనమాట. జస్ట్ అన్నయ్య దర్శనం చేసుకోవడం. జై శ్రీరామ్. మా ఇంటి ముందరికి జేసీబీ వచ్చింది అనమాట. రోడ్లు తవ్వి కడతారట. చూసారు కదా, జున్నాలు వేయాలంటే ఇప్పుడు జేసీబీ వచ్చింది చెప్పేటోళ్ళు. రోడ్ ఎట్లా అవుతున్నాడు చూసారా? సో జేసీబీ వెళ్తుంది. 11:30 అవుతుంది. డిమార్ట్ కి వచ్చేసాను. యాక్చువల్లీ స్కూల్ టైమ్ లో ఎక్కువ బిజీ ఉంటుంది చెప్పేసి మామూలు డేస్ లో స్కూల్ టైం కాకపోతే మామూలు టైం లో వస్తే డిమార్ట్ లో జనం ఉన్నారని చెప్పేసి డిమార్ట్ కి వచ్చేసాను. చూడాలి లోపల ఎలా ఉంటుందని చెప్పేసి. చలో డిమార్ట్ సామాన్ తీసుకున్నాము. పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళి ఏమున్నాయని ఏరియల్ ఫ్రంట్ లోడ్ లిక్విడ్ పవర్ జెల్ 5 kg. డిమార్ట్ ప్రైస్ ఇక్కడ 704 ఉంది. ఓకే, దీని మీద కూడా అదే ప్రైస్ ఉంది. ఇంత 769, ఇక్కడ 769 ఉంది. ఇదే బోర్డు అక్కడ చూద్దాం. ఇదే ప్రైస్ ఇక్కడ 649. సేమ్ 5 kg లిక్విడ్ ఒక దగ్గర 704 ఉంది, ఒక దగ్గర 649 ఉంది. డిమార్ట్ కి వచ్చాము, సామాన్ తీసుకున్నాము. బయట బీభత్సమైన వర్షం కొడుతుంది. అసలు బయట ఫుల్ వర్షం కొడుతుంది బయట. పడతా కరీంనగర్ లో మొట్టమొదటి భారీ వర్షం పడుతుంది. మొదటిసారి డిమార్ట్ వచ్చినది. బయటకి వెళ్ళడానికి టైం లేదేం లేదు. సామాన్ కూడా బిల్డింగ్ ఇక్కడ ఆపేసుకున్నాం అన్నమాట. సామాన్ తీసుకుని ఇక్కడ ఆపేసుకున్నాం. ఇంటికి వచ్చేసాము. మీది మా లగేజ్. ఫుల్ వర్షం పడ్డది. మేము మొత్తం దర్శిపోయినాం డిమార్ట్ నుంచి. దాదాపు డిమార్ట్ 3 గంటలు ఉండాల్సి వచ్చింది అనమాట కంప్లీట్ గా. బయట చూసారు ఇప్పుడు వర్షం పడుతుంది. ఇటు సైడ్ తక్కువ పడుతుంది, డిమార్ట్ సైడ్ అయితే ఎక్కువ పడుతుంది. అన్నం తినలే ఏం తినలే. అమ్మ తిన్నా ఏమన్నా ఎందులో మరి ఉపవాసం ఉన్నారు. ఇవాళ ఉపవాసం వస్తున్నా చాలా సార్లు. ఏం టిఫిన్ పొద్దున ఏందినా? ఓకే, దోశ తప్పగా మన మధ్యాహ్నం ఆకలి అవుతుంది ఘోరంగా. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన వచ్చిన సామాన్ అంతా కరెక్ట్ ఉందా చూసుకోవాలి. అక్కడ డిమార్ట్ దగ్గర ఫుల్ మంది ఉన్నారు. సో జున్నాని విన్నానికి వెళ్తున్నా. ఫుల్ వర్షం పడుతుంది. ఇంకా బయట వర్షం పడుతుంది చూసుకోవచ్చు. బండి మీద వెళ్తున్నా. చూద్దాం. అక్కడ కార్ ఇసుకపోయే పొజిషన్ లేదనమాట. ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. బుక్స్ అన్ని తడిచినాయి, బ్యాగ్ తడిచినాయి మొత్తం. ఫ్రెండ్స్ మొత్తానికి కంప్లీట్ తడిచినాము స్కూల్ నుంచి వచ్చేసరికి. అయితే వర్షం ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఎక్కువైంది అనమాట. చాలా రోజులు ఆఫ్టర్ 2 months తర్వాత ఇదే మనకి కర్మేల కొట్టే కొంచెం పెద్ద వర్షం. అంటే జరగలేదు. మొత్తం బుక్స్ అన్ని తీసి తుడుస్తున్నాం అనమాట. ఎక్కడెక్కడ బుక్స్ అన్ని తుడుస్తున్నాం. ఇంకా డిమార్ట్ నుంచి వచ్చే సామాన్ అంతా తీస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్ వీళ్ళు. ఎత్తేస్తా ఎవరైనా పగిలిపోతాయి. కూర్చోబెట్ట సిట్. ఎత్తేది పగిలిపోతాయి. ఒకరు నేను తీస్తాను కొట్లాడుతున్నారు. వీళ్ళు ఫైటింగ్ చేస్తున్నారు. అయిపోయినాయా? ఓకే, ఇంకేమన్నా లోపల అమ్మ ఏం కుడుతున్నాయి వాళ్ళ? ఏం కుడుతున్నా ఇప్పుడు? అదేంటిది మొన్న డ్రెస్ ఇప్పుడు ఏం కుడతానా? మా అమ్మ బ్లౌజ్ నిన్న డ్రెస్ కుట్టింది, వాళ్ళ బ్లౌజ్ కుడుతుంది. ఇక జున్నాని విన్నానేమో ఇదే పని చేస్తూనే ఉన్నారు. మొత్తం క్యామ్ అలా కప్పుకుంటున్నాడు సంచి. అవి పగులుతాయి బయట, మరి జాగ్రత్త. మొత్తం పెద్ద పెద్ద తీసినావా? అన్ని 4 కిలోలు 5 కిలోలు అన్ని పప్పులు, ఉప్పులు, పల్లీలు, పెసర్లు, పిండి చినుగుతుంది. ఆ పప్పులో ఇనుత ఎక్కువ జాగ్రత్తది. ఓకేనా?
అయిపోయినా ఇక్కడ మీ అప్ప ఆటలాడుతున్నాడు. పడతావు ఆయన దగ్గర ఉతుకుంటా తొక్కుతావు పడిపోతావు పడిపోతావు అయ్యో. చలో మన గరం గరం టీ వచ్చేసింది. అయితే ఫుల్ వర్షానికి తడిచిపోయి ఉన్నా. సో కొంచెం గరం గరం టీ తాగితే మన ఫుల్ హెడ్ ఎక్ వస్తుంది వాళ్ళ ఎందుకో వర్షం తడిచి ఇట్లా ఇంత ఖర్చు ఇట్లా కావచ్చు. నాకు హెడ్ఎక్ ఎందుకు వస్తుంది విను చెప్పు. హెడ్ఎక్ ఎందుకు వస్తుంది? హెడ్ఎక్ ఎందుకు వస్తుంది నాకు? చలో టీ తాగుదాం. టీ తాగిన తర్వాత కలుద్దాం మళ్ళా. చెప్పు నువ్వు ఎందుకు తెచ్చినావు? గ్లో అండ్ లవ్లీ. గ్లో అండ్ లవ్లీ. ఫేర్ అండ్ లవ్లీ కాదు అది. గ్లో అండ్ లవ్లీ. గ్లో అండ్ లవ్లీ. దాన్ని రాసింది గ్లో అంటే గ్లో కావడం అంటే వీళ్ళు వెలిగినట్టు ఉండడం. లవ్లీ అది బల్బు పగిలిపోతుంది. ఫ్రెండ్స్ అప్పటి నుంచి వరకు హెడ్ ఎక్ ఇట్లే ఉంది. ఫుల్ హెడ్ ఎక్ ఉంది వల్ల. సో ఏం చేయలేదు. మొత్తం వచ్చిన జున్ను చాలా హోంవర్క్ చేసుకున్నాను. వచ్చి పడుకున్నా. నేను పడుకున్నా. ఇప్పుడు వచ్చేసి టీ వచ్చింది. రాత్రి 10:30 ఇప్పుడు టీ తాగుతాను నేను. టీ తాగి వీడియో ఎడిట్ చేయాలి, క్లోజ్ చేయాలి. హెడ్ ఎక్ మాత్రం విపరీతంగా ఉంది ఎందుకు. సో ఈ రోజు వీడియో మీకు వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.